Remarkable events. అద్భుతం ఏంటంటే ఎప్పటికీ మేము ఇది చూసి నమ్మలేకపోతున్నాం. ఇది ఒక అద్భుతం, అత్యద్భుతం చెప్పడంలో ఏ సందేహం లేదు. 10 years ago, 10 సంవత్సరాల క్రితం the relationship between our church in Nigeria, Redeemed Christians of God and Hosanna Ministry started. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నుండి ఈ హోసన్నా మినిస్ట్రీస్ తో నైజీరియా దేశంలో ఉన్న రిడీమ్ క్రైస్ట్ క్రిస్టియన్ చర్చ్ తరపున మాకు అనుబంధం కలిగింది. And for the glory of God, it has been so wonderful. అప్పటి నుంచి ఈ ఆత్మీయ అనుబంధం ఎంతో అద్భుతంగా మహిమకరంగా కొనసాగుతూ ఉన్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. And that is why we want to congratulate every member of Hosanna Ministry. అందుచేత ఈ హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి వందనాలు తెలియపరుస్తున్నాం. We want to thank the life of our father in the Lord, late Pastor Esana of blessed memory. ఈ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మహిమలో చేర్చబడిన యేసయ్య గారిని బట్టి మేము దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. There are many things that we have together, even as the two ministry. వారిని గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే 2 నిమిషాలు ఆయన గురించి చెప్పాలని ఆశపడుతున్నాం. The founder of this church and the founder of our church, they have many things in common. ఈ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు యేసయ్య గారికి మా రిడీమ్ క్రైస్ట్ చర్చ్ వ్యవస్థాపకుడికి దగ్గర సంబంధ పోలికలు, వాళ్ళ సేవలో దగ్గర అనుభవాలు ఉన్నాయి. And that is why we are always here every year to come and receive blessing from the Lord. అందుకే ప్రతి సంవత్సరం ఈ గుడారాల పండుగలకు వచ్చి మేము ఆశీర్వాదాలు పొందుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నాం. I want to thank the Lord for the life of our father in the Lord here, Pastor Abraham. మరి ముఖ్యంగా ఈ హోసన్నా మినిస్ట్రీస్ నాయకులు అబ్రహాం పాస్టర్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. For the large heart that the Lord has given unto him. భారభరితమైన బాధ్యతలు పరిచయం దేవుడు వారి మీద భుజాల మీద పెట్టారు. We want to thank the Lord for the life of Pastor John Wesley. అలాగే దైవజనులు జాన్ వెస్లీ గారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. That is always there to encourage us. ఆయన యొక్క చేస్తున్న ఈ పరిచయం చూసి మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతూ ఉన్నాం. We want to thank the Lord for the life of our pastor, Pastor Ramesh. పాస్టర్ రమేష్ గారిని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. And Pastor Raju. పాస్టర్ రాజు గారు. And Pastor Pedro Paul. అట్లాగే ప్రదీప్ పాల్ గారికి కూడా and all the senior pastors and local pastors. అలాగే అనేక మంది సీనియర్ దైవజనులు ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. I want to thank God even for all our sisters. అలాగే ప్రతిష్ఠింపబడిన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెప్పొచ్చు. Sister Friend, Sister Ruth and other sisters. ఆ ప్రేమకుని బట్టి, రూతకుని బట్టి, ఆ మిగతా సేవకులందరికీ నైజీరియా నుంచి మీకు శుభములు ప్రకటిస్తున్నాను. And all the members of Hosanna Ministry will want to హోసన్నా మినిస్ట్రీస్ ఫ్యామిలీలో అంటు కట్టబడిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కుటుంబాలుగా మీకందరికి వందనాలు. I've said it before here. నేను క్రితమే చెప్పాను, అదే చెప్పాలి. That Nigeria will owe India a lot of gratitude. ఇండియా మీద మా నైజీరియా ప్రజలకు ఎంతో కృతజ్ఞత భావం ఉంది. Because they have contributed a lot to our country. ఎందుకంటే మా నైజీరియా దేశానికి భారతదేశ ప్రభుత్వం ఎంతగానో సహకారాన్ని అందించింది. In the education sector, they have helped some of us. అనేక సెక్టార్స్ లో భారతదేశ ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది నైజీరియాకి. In health sector, they have helped many of us. Health sector. ఆరోగ్యం కాబట్టి మీరు అంత డీప్గా వెళ్ళిపోతే మాకు ఎలా అర్థమవుతుంది? Even in agricultural condition, they have helped us. నైజీరియాలో వైద్య ఆ కోణంలో భారతదేశం ఎంతో వారి సహకారంగా ఉంది. In our transportation system, they have helped us. అలాగే ప్రయాణ వసతులు కల్పించడం కూడా భారతదేశం సౌకర్యాలు కలుగు చేస్తుంది. Even our father in the Lord, Pastor Enoch Adeboye, he said it. ఎందుకంటే మా సంస్థ వ్యవస్థాపకులు
ఏడోబాయ్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు ఆ మాటలు. That when he was in university, when he was in high school, ఆయన ఎక్కడ చదువుకున్నారు? అక్కడ నైజీరియా దేశంలో ఒక టీచర్ గా ఉండేవారు ఆయన. That his professor there is from India. ఆయన చదువుకున్న ఆ స్కూల్లో గానీ కాలేజీలో గానీ భారతదేశం నుంచి వచ్చిన టీచర్లు ప్రొఫెసర్లు టీచ్ చేసేవారు. Among all the students, అందుకని మా దేశంలో ఉన్న ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ భారతదేశం ఎక్సలెన్స్ ప్రొఫెసర్ ద్వారా విద్య నేర్చుకున్నారు. He was the only one that he trusted. He trusted him. మా వ్యవస్థాపకుడు ఏడోబాయ్ గారు ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న టీచర్స్ ప్రొఫెసర్ ఎంతగానో గౌరవిస్తారు, ప్రేమిస్తారు, నమ్ముతారు. ఎందుకంటే మన దగ్గర చదువు నేర్చుకున్నారు. He always said that I know enough. If everybody is telling lie, you will always stand by the truth. ఎప్పుడు ఆయన మాకు నేర్పిస్తూ ఉంటారు, సత్యం వైపు మీరు నిలవబడండి, సత్యం వైపు మీరు పోరాడండి అని. So we want to thank God for this great ceremony. అందుచేత నేను ఈ భారతదేశంలో జరుగుతున్న ఈ గుడారాల పండుగలు బట్టి ఎంతగానో దేవుని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాను. That the theme is that the Lord will do a new thing. గత చాలాసార్లు గుడారాల పండుగకు వచ్చాం, కానీ ఈ కొత్త స్థలంలో మాకంతా కొత్తగా ఒక కొత్త ఆశీర్వాదాలు, కొత్త దీవెనలు పొందుకున్న ఫీలింగ్ మేము అనుభవిస్తున్నాం. And like our father the Lord Pastor Abraham declared yesterday that this place is a land of grace. నిన్నటి రోజున దైవజనులు అబ్రహాం పాస్టర్ వాక్యం చెప్తూ ఇది దయాక్షేత్రం, ఈ చోట మీకందరికీ కృప దొరుకును గాక. We know that the Lord of all grace will make everything available for us in this place. కృపా సత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు అన్ని సందర్భాల్లో అనుక్షణం మీకు కృపనివ్వడానికి ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయన సింహాసనాన్ని స్థాపించుకున్నాడని చెప్పడంలో ఏ సందేహం లేదు. So let us give the Lord a very big clap. అందుచేత అందరు ముఖ్య మీకు అర్థమైపోయింది బాబా. Praise the Lord. ఆనాడు భాష నాకే కొంచెం అర్థం అవుతుంది, నీకు అర్థమైపోయింది. కొట్టేది కొట్టు, గట్టి కొట్టు. ఇంకొక 4 సంవత్సరాలు వచ్చారంటే మీరు కూడా నైజీరియాకు బ్యాగ్ సత్తారేమో. కొట్టు గట్టిగా. అదే పుట్ట కొన్ని సంవత్సరం విన్నాను నేను ఎత్తుకుంటే వామ్మాలు ఎత్తుకుంటే ఇక్కడ కూడా గుడ్ చాలుగా. ఇది అంతర్జాతీయ ఇప్పుడే ఉండే. ఇది 48 50వ గుడారాల పండక్కి ప్రార్థన చేస్తున్నాం. 50 దేశాల నుంచి వస్తున్న మినిస్ట్రీస్ డెలిగేట్స్ రాబోతున్నారు. అప్పుడంటే మీకు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పాట వేసి రక్తమే చేయో. అది give you honor, we give you all the glory, we give you honor, amen, we give you all the glory, we give you honor, we give you all the glory, we give you honor, we అప్పుడప్పుడు మనం పాట మర్చిపోయినప్పుడు అంటుంటాం కదా,
స్టార్ట్ అయిపోయింది. ఆత్మలో పాడాలి మనందరం. దేవుని మేము దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. మరి ప్రపంచ దేశాల నుండి దేవుడు మన దగ్గరికి అనేకులు తీసుకొస్తున్నారు. అందరూ బట్టి ముఖ్యంగా నైజీరియా దేశం నుండి వచ్చిన దైవ సేవకులందరూ బట్టి బిగ్గరగా చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. BQ మీడియా నుండి ప్రవీణ్ గారు, వాయిస్ ఆఫ్ జాయ్ నుండి సహోదరులు ఆశీర్వాదం గారు, అజయ్ గారికి, అండ్ సౌండ్ ఆపరేటింగ్ చేసిన తమ్ముడు విచారికి, వీళ్ళందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారి మీటింగ్స్లో మనకి ఎంతగానో సహకరించారు. వారందరూ దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి, తలలో వంచండి. అర్పించబడిన అర్పణల నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రాజు పాస్టర్ గారు ఉన్నారు, వారు దేవుని మాటలు అందిస్తారు. కృపా మినిస్ట్రీస్ మ్యాథ్యూస్ అని ఉన్నారు, వారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం.